నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. మనం ఓం తారా అని చెప్పేసి ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే మన కంటెంట్ నచ్చితే కనుక అందరూ లైక్ చేసి వేరే వాళ్ళకి కూడా వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. ఈ ఛానల్లో టారో కార్డ్ ప్రెడిక్షన్సే కాకుండా క్రిస్టల్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ అంటే ఏంటి, క్రిస్టల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి క్రిస్టల్స్ని ఉపయోగించుకోవాలి అనే వీడియోస్తో పాటుగా స్విచ్ బోర్డ్ థెరపీ కానివ్వండి, మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ కానివ్వండి, అలాగే మంచి మంచి రెమెడీస్ కానివ్వండి, రిలేషన్షిప్ గురించి కానివ్వండి, బిజినెస్ గురించి కానివ్వండి, రెగ్యులర్గా మనం ఏదైతే ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటామో వాటన్నిటికీ సంబంధించిన రెమెడీస్ కూడా అందించడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏదైనా విషయాల గురించి ఆధ్యాత్మికంగా కానివ్వండి, రెమెడీస్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తూ ఉండండి. రెగ్యులర్ అప్డేట్ కోసం మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రిడిక్షన్స్ మనం ఇప్పుడు చెప్పబోయేవి జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వర్తిస్తాయి. డిస్క్రిప్షన్లో మీకు సంబంధించిన రెమెడీస్ కూడా, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, రెమెడీస్ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. కుంభరాశి టారో కార్డ్ ప్రిడిక్షన్స్ చూద్దాము. కుంభరాశికి సంబంధించి చాలా పాజిటివ్గా ఉండబోతుంది. నెగిటివ్గా 2 విషయాలు మాత్రమే ఉన్నాయి. అవి చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. కుంభరాశి వాళ్ళు క్రానిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు కానివ్వండి, సివియర్ బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్ కానివ్వండి, షోల్డర్ పెయిన్స్ కానివ్వండి, స్పాండిలైటిస్ ఆర్ సయాటికా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బాడీలో ఎక్కడైనా క్రానికల్ పెయిన్స్ ఉంటాయి కదా, అవి ఉన్నవాళ్ళు ఈ టైంలో ట్రావెల్ చేయడం అస్సలు మంచిది కాదు. ఇన్కేస్ ట్రావెల్ చేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు రెగ్యులర్గా తీసుకునే మీ మెడిసిన్ కానివ్వండి, దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏవైతే తీసుకోవాలో అవన్నీ కూడా మీతో పాటు క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. నైట్ జర్నీస్ చేయడం కానివ్వండి, ఎత్తైన ప్రదేశాలకి వెళ్ళటం కానివ్వండి, ట్రెక్కింగ్స్ చేయడం కానివ్వండి, మీ ఓపికకు మించి చేసేద్దాంలో అందరూ ఉంటారు కదా, కొంచెం మనకి ఎనర్జెటిక్గా ఉంటుంది అనే భావన మాత్రం దయచేసి వద్దు. మీ మీద, మీ హెల్త్ మీద చాలా కేర్ అనేది అవసరం. అంతేకాకుండా హెల్త్ పరంగా విపరీతంగా డబ్బు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో అంటే క్రానిక్, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా క్రానిక్ పెయిన్స్ కానివ్వండి, ఏదైనా ఇన్ టైంలో మీరు తీసుకోకుండా ఏదైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం అది కొంచెం మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టే సమస్యగా మారి విపరీతమైన డబ్బు అనేది మెడికల్ ఎక్స్పెన్సెస్ మీద ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే డ్రైవ్ చేసేటప్పుడు, నైట్ జర్నీ చేసేటప్పుడు, సెల్ఫ్ డ్రైవింగ్ అప్పుడు, ఇంతకుముందు చెప్పుకున్నట్టు మీరు ఎప్పుడైనా ట్రావెల్స్ చేస్తున్నప్పుడు కానివ్వండి జాగ్రత్తగా ఉండండి. ఇంపార్టెంట్ వస్తువులు మీ మెడికల్గా మీరు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవి కూడా క్యారీ చేయండి దయచేసి. గతంలో జరిగిపోయిన విషయాలను గుర్తు తెచ్చుకొని లేకపోతే అవి తవ్వుకొని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎంత మంచి అవకాశం వచ్చినా చేజార్చుకుంటారు. గతం గురించి ఆలోచించకండి. ప్రతిసారి నెగిటివ్ జరుగుతుందన్న 100% గ్యారంటీ లేదు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే యూనివర్స్ మనకి కొన్ని మంచి ఛాన్సెస్ అనేవి ఇస్తూ ఉంటుంది కాబట్టి అవి గ్రాప్ చేసుకుని లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలనేది మాత్రమే ఆలోచించండి. లేకపోతే ఈ రాశికి సంబంధించి, కుంభరాశికి సంబంధించి ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైతే బిజినెస్లో ఉన్నారో ఖచ్చితంగా మంచి లాభాలు చూస్తారు. సేల్స్ పెరుగుతాయి, కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, ఇన్ టైంలో అవి చేసి ఇవ్వగలుగుతారు. మంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడమే కాకుండా 10 మందికి మీరు ఏం చేస్తున్నారు, ఎంత బాగా మీరు సర్వీస్ ఇవ్వగలుగుతున్నారు అనేది మార్కెట్లో మీ గురించి అందరూ మంచిగా చెప్పడం కానివ్వండి, మీరు చేసిచ్చిన ప్రాజెక్ట్స్ అనేవి మీకు మంచి రిజల్ట్ ఇవ్వడం కానివ్వండి, మార్కెట్లో మిమ్మల్ని అందరినీ నమ్మే విధంగా మీకు మంచి మార్క్ అనేది పడుతుంది. ఆల్ ది బెస్ట్. అలాగే సాలరీ ఇంక్రిమెంట్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి, కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్కి సంబంధించి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ప్రమోషన్స్ రాలేదు అని బాధపడుకునే వాళ్ళకి ఖచ్చితంగా జనవరి మంత్లో మీకు ప్రమోషన్ అనేది ఖచ్చితంగా వరిస్తుంది. అలాగే కెరియర్ చేంజ్, ఎవరైతే కొంతమందికి
జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ జాబ్ వదిలేస్తే మన పరిస్థితి ఏంటి, జాబ్ చేస్తూనే ఏదన్నా ఒక స్టార్టప్ లాగా ఒక చిన్న బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది టైం అనేది, మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ప్రమోషన్స్, శాలరీ ఇంక్రిమెంట్స్, మీ పొజిషన్ మారటం విషయంలో కానివ్వండి చాలా అనుకూలంగా ఉంది. పెళ్ళిళ్ళకి సంబంధించి మరీ ముఖ్యంగా ఎవరైనా లవ్కి సంబంధించిన విషయాలు ఇంట్లో చెప్పి ఒప్పించుకోవాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఫస్ట్ సెకండ్ వీక్స్లో మీకు అనుకూలంగా లేకపోయినా అది మంత్ ఎండ్ లోపు ఎలా అయినా సరే మీకు శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఓన్ హౌస్కి సంబంధించిన ప్లాన్స్ చేస్తూ ఉంటారు. అంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ కాకపోయినా ఏదైతే మీకు కావాలనుకున్న ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ ఇలా ఉండాలి అలా ఉండాలి అని ప్రతి ఒక్కరికి ఒక ప్లాన్ ఉంటుంది కదా, మీ ప్లాన్కి తగ్గట్టుగా ప్రాపర్టీ దొరికే అవకాశం అయితే ఉంది. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ప్లాన్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. ఓవరాల్గా చూస్తే చాలా అనుకూలంగా ఉంది అన్ని విషయాల్లో, పెట్టుబడుల విషయంలో కానివ్వండి, వ్యాపార విషయాల్లో కానివ్వండి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి కానివ్వండి, జాబ్ చేసే వాళ్ళకి కానివ్వండి, ప్రమోషన్స్ కోసం, శాలరీ ఇంక్రిమెంట్ కోసం, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఆల్ ద బెస్ట్.